ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటన్స్ ఇప్పుడు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫైయర్ 1 ఆడనున్నాయి. ఈ మ్యాచ్ మే 26 మంగళవారం రోజున రాత్రి 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాలలో ఆడుతుంది. ధర్మశాల పిచ్ పై ఉండే బౌన్స్ స్వింగ్ కారణంగా పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లకు విపరీతమైన సపోర్ట్ లభిస్తుంది. రాత్రి మ్యాచ్ కావడం, అలాగే ఇక్కడ మంచు ప్రభావం చూసే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా మొదట బౌలింగ్ ఎంచుకుని చేజింగ్ వైపు మొగ్గు చూపుతారు. ఇలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజిత్ పటిదార్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శనతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 557 రన్స్ చేసి భీకరమైన ఫామ్లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్లో గుజరాత్పై కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆట ఆడాడు. రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్లతో బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు 24 వికెట్లు తీశాడు. అలాగే జోస్ హజల్వుడ్ భువనేశ్వర్ కుమార్కు తోడవుతున్నాడు. ధర్మశాల కండిషన్ భువనేశ్వర్ కుమార్కు చాలా సూట్ అవుతాయి. అలాగే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 616 రన్స్ చేయగా సాయి సుదర్శన్ 638 రన్స్ చేసి ఈ ఇద్దరు ఆరెంజ్ క్యాప్ రేస్లో దూసుకుపోతున్నారు. జోస్ బట్లర్ రాకతో వీరి టాప్ ఆర్డర్ చాలా డేంజరస్గా మారింది. అలాగే బౌలింగ్లో కగిసో రబాడా ఇప్పటివరకు 24 వికెట్లు తీసి గుజరాత్కు మెయిన్ పేసర్గా ఉన్నాడు. పవర్ ప్లేలో కోహ్లీని ఎలా అడ్డుకుంటాడు అనేది ఈ మ్యాచ్కు హైలైట్గా నిలవనుంది. మిడిల్ ఓవర్లో రషీద్ ఖాన్ గుజరాత్కు కీలకం కానున్నాడు. ఈ ధర్మశాల పిచ్ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్ మధ్య పోరు మ్యాచ్ రిజల్ట్ను డిసైడ్ చేయబోతుంది. లీగ్ స్టేజ్ ముఖాముఖి పోరులో ఇరు జట్లు మ్యాచ్ గెలిచాయి కాబట్టి ఈ క్వాలిఫైర్ 1 పోరు టు నెట్ సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన టీం క్వాలిఫైర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.